ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముక్కు పుడక ఎప్పటికైనా నీకు దక్కాల్సిందే కదమ్మా. నువ్వు అడిగిన దాంట్లో తప్పేం లేదు. అయితే ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇచ్చేస్తారా? ముందు ఈ విషయం గురించి అందరి సమక్షంలో మాట్లాడదాం. పదండి. సరే వేద. ఇద్దరూ కలిసి చాలా పెద్ద ప్లానే వర్కౌట్ చేస్తున్నారు. ముక్కు పుడకని దక్కించుకునే అర్హత నీకు లేదు నిహారిక. నీకు దక్కకుండా ఏదో ఒక మార్గం నేను ఆలోచిస్తాను. అవని, శ్రీకర్, లావణ్య అందరూ ఒకసారి బయటికి రండి. అవని మాత్రం ఏదో ఒక అడ్డుపులో వేయడానికి ట్రై చేస్తుంది చూడు. పెద్దవాళ్ళంతా చూసుకుంటారులే. ఈ సమయంలో మీటింగ్ ఏంటి అత్తయ్య గారు? అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని పిలిచాను. ఏంటత్తయ్యా? నా ఇంటి ఆచార బాధ్యతల్ని అప్పగించడంలో ప్రధానమైన ముక్కు పుడకను రేపు ఉదయం నిహారికకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇంత సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారత్తయ్య? అనుకున్నాను. ఇలాంటి ప్రశ్న ఎవ్వరి దగ్గర నుంచి రాదు, అవని దగ్గర నుంచి మాత్రమే వస్తుందని. అలాగే అడిగేసింది. నీకేదైనా దక్కుతుంది అంటే ఓర్వలేని మొదటి మనిషి చివరి మనిషి తనే కదా జాను. ఇంట్లో అమ్మవారు లేరనే బాధలో అందరం ఉన్నాం. ఇలాంటి సమయంలో ఇవ్వడం ఎందుకత్తయ్యా? ఇంత సడన్ గా మీకొచ్చిన ఆలోచనేనా ఇది, లేక ఇంకెవరికైనా వచ్చిన ఆలోచన? అమ్మ ఉన్న కండిషన్ ని బట్టి చూస్తే ఇలాంటి సమయంలో అమ్మకి అలాంటి థాట్స్ రావు. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, నో డౌట్. అవని వాళ్ళు అంటున్నారని కాదు గాని, ఉన్నట్టుండి ఈ ముక్కు పుడక గొడవ ఎందుకొచ్చింది? అవునమ్మా, ఇంతకు ముందు నువ్వు నిహారికకు ముక్కు పుడకనివ్వడానికి మంచి ముహూర్తం, మంచి రోజు అన్నీ చూసి 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు. అప్పుడేమో వేరే ఆటంకాలొచ్చి ఇవ్వడం కుదరలేదు. ఇప్పుడు ఇంత సడన్ గా ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కదమ్మా. ఏనాటికైనా ధరించబోయేది నిహారికే కదా. మరొకరికి ఆ అవకాశం, అర్హత లేవు కదా. నిహారిక మన ఇంటి కోడలైన వెంటనే మేమిచ్చేయాల్సింది. అప్పుడంటే పూజ గదిలోకి వెళ్ళలేకపోయింది కాబట్టి కొన్ని రోజులు వాయిదా వేసుకున్నాం. ఆ తరువాత అలాంటి సందర్భం ఇంటి సమస్యల వల్ల కుదరలేదు. నిహారిక కోసం ఇప్పటి వరకు ఏం చెయ్యలేకపోయాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాం. నిహారిక పూజ గదిలో అడుగు పెట్టింది అని మీరు సంబరపడిపోతున్నారు. నాకైతే అనుమానంగా ఉంది. గదిలో ఒరిజినల్ విగ్రహం లేకపోవడం వల్లే తను అడుగుపెట్టి దీపం వెలిగించింది అని నా అనుమానం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.